భయ్యా పెద్ది ఒక సంచలనం, పెద్ది ఒక హార్ట్ బీట్ ఆఫ్ ఇండియా, పెద్ది సోల్ ఆఫ్ ఇండియా. ఈ మాట నేను అనట్లేదు, సాక్షాత్ రామ్ చరణ్ అన్ననే అన్నాడు. Peddi is the beat of India, the heartbeat, or whatever, the pain of India, the success of India, the talent of India. It is raw, rustic, inspiring, and uplifting film. Yeah. పెద్ది మనం ఈజీగా తీసుకోవడానికి లేదు. పెద్ది చాలా అంటే చాలా పెద్ద సినిమా. అసలు పెద్ది అన్న ఇప్పటికీ చాలా సార్లు చెప్పిండు, అన్న కెరియర్ లో ద బిగ్గెస్ట్ ఫిలిం మొగధీర, రంగస్థలం, త్రిపులార్ ఇవన్నీ మూవీస్ తర్వాత దానికి మించిన సినిమా, వాటితో కూడా కంపేర్ చేయలే రామ్ చరణ్ అన్న, వాటికి మించిన సినిమా పెద్ది అని చెప్పిండు. రాసి పెట్టుకోండి అని కూడా చెప్పిండు. ప్రతి ఒక్క రామ్ చరణ్ ఫ్యాన్ కి, ప్రతి ఒక్క నార్మల్ ఆడియన్స్ కి చెప్పిండు, అన్న రాసి పెట్టుకోండి, ఇది ఒక చరిత్ర క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా రాసి పెట్టుకోండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది. పెద్ది మూవీ హాలీవుడ్ లో ఇంకొక అరుదైన రికార్డ్ అయితే బ్రేక్ చేసింది. సో అది క్రిస్టోఫర్ నోలన్, బిగ్గెస్ట్ హీరో ఆఫ్ హాలీవుడ్, అందరికీ తెలుసు. అయిన మూవీ టికెట్ రేట్ల కంటే మన పెద్ది మూవీ టికెట్ రేట్లు చాలా హైలో ఉన్నాయంట. అసలు ఇప్పటి వరకు అసలు హిస్టరీలో జరగలేదు, కానీ ఫస్ట్ టైం పెద్ది మూవీతోనైతే హిస్టరీ రికార్డ్ అయింది, క్రియేట్ అయింది. సో చాలా మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది, అంత ఇంపాక్ట్ చేసింది. సో క్రిస్టోఫర్ నోలన్ తొక్కుకుంటూ పోతుండే రామ్ చరణ్, అది కూడా హాలీవుడ్ లో. ఇది చాలా మంచి విషయం. అసలు రీసెంట్ గా బుచ్చిబాబు కామెంట్స్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి, ఎందుకంటే పెద్ది మూవీ ఇస్ నాట్ ఏ రామ్ చరణ్ జర్నీ, ఇట్స్ ఎవ్రీ మ్యాన్స్ జర్నీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ లో చాలా అడ్డంకులు అన్ని ఎదుర్కొని పోతారు, దాంట్లో ఎన్నో మనం వదులుకోవాల్సి వస్తుంది, ఎన్నో సాక్రిఫైస్లు ఉంటాయి. సో అవన్నీ కలిసి మూవీలో మన జనాలు మనం ఏమైతే ఫేస్ చేసినాం అదే ఈ మూవీలో ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుండెని పిండేసేలాగా ఈ మూవీ ఉంటుంది అని చెప్పేసి మీ అందరి హృదయాలకి చాలా దగ్గరగా ఉంటాడు పెద్దిగాడు. పెద్దిగాడిని హృదయంలో తీసేయడం అంత ఈజీ కాదు. ఈ అవకాశం ఇచ్చిన చరణ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. బుచ్చిబాబు చెప్తుండు, ఖచ్చితంగా మీరు టిష్యూ పేపర్స్ అయితే తీసుకెళ్ళండి, లేకపోతే మీ కన్నీళ్లతోనే థియేటర్ అయితే నిండిపోతుంది, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారని బుచ్చిబాబు చెప్తున్నాడు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటుంది. రామ్ చరణ్ ఏడిస్తే మనం ఏడుస్తాం, రామ్ చరణ్ నవ్వుతే మనం నవ్వుతాం, రామ్ చరణ్ డాన్స్ చేస్తే మనం డాన్స్ చేస్తాం, అంత ఇంపాక్ట్ఫుల్ అయితే క్రియేట్ చేస్తుంది అని అయితే అన్న చెప్తున్నాడు. ఎమోషనల్గా ఉంటుంది, అక్కడ నుంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అది పెద్దిగాడిని అక్కడ నుంచి పెద్దిగాడిని మర్చిపోవడం వల్ల చాలా కష్టమైన పని అండి. చాలా ఎమోషన్ అయిపోతుంటాం, పెద్దిగాడు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. పెద్దిగాడి ట్రావెల్ ఆడు నిద్రలేని రాత్రి వెళ్తుంటారు, అమ్మరా అనిపిస్తుంది మనకి. సేమ్ టైమ్ ఆడు సక్సెస్ని కూడా మనకి విజిల్ మూమెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిలేస్తాం ఆడు రేజ్ అయినప్పుడు. సేమ్ టైం ఖచ్చితంగా బుచ్చిబాబు అన్న స్ట్రగుల్ కి ఈ మూవీ ఒక పెద్ద సక్సెస్ అయితే వస్తుందని అయితే నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా అసలు ఈ మూవీలో వర్క్ చేసిన జగపతి బాబు ఏమన్నాడంటే, అసలు ఈ ఇయర్ లో ఈ పెద్ది మాత్రమే పెద్ద దిక్కు, ఈ ఇయర్ లో మొత్తంలో పెద్దితోని ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఊపిరి పీల్చుకుంటారు. సో డామ్ షూర్ గా చెప్తుండు, అది పక్క బ్లాక్ బస్టర్ బొమ్మ అని అయితే జగపతి బాబు చెప్తున్నాడు. సో పెద్ది అనేది రిలీజ్ అనేది పెద్ద దిక్కు వాళ్ళ ఇండస్ట్రీకి. ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. యా, బికాస్ వీటిలో నాకు నిజం చెప్పాలంటే రంగస్థలం ఇష్టమే, కానీ దాన్ని మించింది ఇది, లుక్ వైజ్ కానీ క్యారెక్టర్ డెప్త్ వైజ్ కానీ. సో అంతేకాకుండా ఈ మూవీలో వర్క్ చేసిన ఒక కో యాక్టర్ కూడా ఒక చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. సరే ఆ స్టేట్మెంట్ పైన వేస్తున్నాం, సరే స్టేట్మెంట్ అయితే చూడండి, చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ఫుల్ స్టేట్మెంట్ అది అయితే. సో పెద్ద మీద చాలా అంచనాలు ఉన్నాయి మీకు కూడా అయితే. అంచనాలు కాదండి, ఇండస్ట్రీని ఒక ఊపేస్తుంది. సూపర్, మామూలుగా. సో ఆయన స్టేట్మెంట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ కో యాక్టర్ పేరు అయితే నాకు తెలియదు, కానీ ద బెస్ట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు. సో ఆ తర్వాత మన రామ్ బుజ్జి, సో మిర్జాపూర్ మున్నాభయ్య. నమస్కారం మాస్టర్. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, చదువుకునే వాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండాలని. ఏం చెప్పిండంటే, ఆయన చేసిన లాస్ట్ ఏ మూవీస్ లో కూడా ఇంత ఇంపాక్ట్ చేసే మూవీ అయితే కలగలేదంట. సో ద బెస్ట్ ఎవర్ ఫిలిం అని చెప్పి లాస్ట్ 5 years లో కూడా ఇలాంటి మూవీ రాలేదంట, అయినా కూడా చేయలేదంట. ద బెస్ట్ ఫిలిం ఫ్రమ్ సిన్స్ 5 years అనేది ఆయన చెప్పిండు. సో మీరు చూసుకోవచ్చు, ఆ బాలీవుడ్ లో బెస్ట్ ఫిలిమ్స్ వస్తాయి. సో ఆయననే ఆ మాట అన్నాడు అంటే పెద్ది ఏ రకంగా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామో మనకు తెలుస్తుంది. సో అంతేకాకుండా ద లిరిక్ రైటర్, ద సాంగ్ రైటర్ అనంత శ్రీరామ్. సో అనంత శ్రీరామ్ ఏమన్నాడంటే, సో ప్రతి ఇయర్ లో 10 సినిమాలు వస్తే 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది, అలాంటి ఒక
గొప్ప సినిమా పెద్ది అని అయితే అనంత శ్రీరామ్ అన్నాడు. సో ఆయన అన్నాడంటే మనం కళ్ళు మూసుకొని మూవీకి వెళ్ళొచ్చు, అది ఎంత పెద్ద హిట్ మన ఊహలకు కూడా అందదని అయితే ఆయన చెప్పిండు. సో నాకు అది వినంగానే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా, టికెట్స్ ఓపెన్ అవుతా, వెళ్ళాలా అనే అంత కుతూహలం మొదలైంది నాకు ఆనంద్ శ్రీరామ్ స్టేట్మెంట్తోనైతే. సో ద ఫైనల్ స్టేట్మెంట్, అసలు శివరాజ్ కుమార్ ఎంత పెద్ద యాక్టర్, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న. ఆయన జైలర్ తోనే, ఆయన ఇంట్రడక్షన్ తోనే సీన్ ఇట్లా లేచిపోయింది. సో ఆయన చాలా మంచి స్టేట్మెంట్ అయితే ఇచ్చిండు రామ్ చరణ్ అన్న గురించి. సో ఆయన ఏమన్నాడంటే ఈ మూవీతోని రామ్ చరణ్ అన్నకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు అయితే వస్తుంది అనేసి అన్నాడు. సో ఆయన ఎంత పెద్ద యాక్టరో మనకు తెలుసు, అలాంటి అంత పెద్ద యాక్టరే మన రామ్ చరణ్ అన్నకి నేషనల్ అవార్డు వస్తుంది అన్నాడు అంటే అసలు పెద్ది అనేది ఒక మామూలు సినిమా అయితే కాదు అని ప్రతి ఒక్కరి నోట అయితే మనకు తెలిసిపోతుంది. గుండెల్ని పిండేసేలాగా ఉంటుందని ప్రతి ఒక్క యాక్టర్ అయితే చెప్తున్నాడు. మీరందరూ నేను ఆడేననుకుంటున్నారు, నేను పోరాడాను సారు. నాట్ ఓన్లీ యాక్టర్, టెక్నీషియన్స్ కూడా చాలా మంది ఈ మూవీలో మేము వర్క్ చేయడం చాలా అదృష్టము. అన్న చాలా అంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసిండు. ఖచ్చితంగా నేషనల్, ఎవరి నోట్ అయినా నేషనల్ అవార్డు ఖచ్చితంగా. నాకు కూడా ఈ ట్రైలర్స్ అన్న పాత మూవీస్ చూస్తుంటే ఈ మూవీలో అన్న చాలా బెస్ట్ ఇచ్చిండు. ఖచ్చితంగా అన్నకు నేషనల్ అవార్డు వస్తుంది, రావాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నా.